ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బలిర మనసు అంత పూస గురువింద గింజలెక్కుండేటోళ్ళకి ఎదుటోళ్ళ ననుడే తెలుస్తుంది గాని ఆళ్ళు ఏష్ట గలత్ పని ఏడయాదుంటదని. చిట్టి, అనవసరంగా టాపిక్ ని రేస్ చేసి గొడవ చేయకు. పెద్దమ్మ పోయాక 2 రోజుల నుంచి ఇల్లు ప్రశాంతంగా ఉంది. దాన్ని కాస్త అలాగే ఉండనివ్వండి. ఎవరు గొడవలు చేయకండి. సరస్వతి, ఆఫీస్లో ఏదో తేడా జరుగుతుంది. అది బయటపడకుండా చిట్టి అక్క ఇద్దరూ తెగ తంటాలు పడుతున్నారు. అదేంటో తెలిసి చావడం లేదు. అవును దాక్షాయిని, మొన్న చిట్టికి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. అవును, ఆఫీస్లో ఉండే నానికి కూడా తెలియకుండా ఏదో కవర్ చేస్తున్నారు. బహుశా ఎండీకి సంబంధించిన విషయం అయి ఉంటుంది. అందుకే చిట్టి కలవరించింది. ఆ గూడు పుటాని ఏంటో మనం తెలుసుకోవాలి. సీత, ఏంటండి? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? ఎందుకలా అడుగుతున్నారు? అలాంటిదేం లేదే. నా మనసుకు అలా అనిపించింది. ఆఫీస్ నుంచి లేటుగా వచ్చే ప్రతిసారి నువ్వు ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నావు. సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. అందుకే అడుగుతున్నాను. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏ ప్రాబ్లం లేదండి. ఉన్నా నేను క్లియర్ చేసుకుంటాను. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. అదేం కాదు సీత, నువ్వు జాబ్లో జాయిన్ అయిన రోజు ఈ ఇంటి పరువు కాపాడుతానండి అని నాకు మాటిచ్చి జాయిన్ అయ్యావు. ఆ పరువును మాత్రం పోకుండా చూడు సీత. నేనుండగా సీత, నన్ను చాలా తక్కువ అంచనా వేసి ఇలా కట్టిపడేసి ప్రమాదం కొని తెచ్చుకున్నా. అయిపోయావు సీత, నా చేతులు నువ్వు అయిపోయావు. ఎలాగైనా ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా ఎలా? హే సిరి, హే సిరి, కాల్ దాసన్నా.
అన్న ఫోన్ చేస్తుండ్రా. అన్న చెప్పు. దాసన్న రేయ్. హలో హలో అన్నా. హలో రే దాసన్న, రే నీ వాయిస్ నాకు సరిగ్గా రావట్లేదు కానీ నేను చెప్పేది విను. అన్నా ఇప్పుడు వినిపిస్తుందా? హలో రే దాసన్న, నువ్వేం మాట్లాడద్దు, నేను చెప్పేది విని చెప్పించేయి. రే నన్ను నలుగురు ఆడవాళ్ళు కట్టిపడేశారు, నువ్వే వచ్చి నన్ను కాపాడాలి. ఎవరన్నా వాళ్ళు? నిన్ను కట్టిపడేసే ధైర్యం ఎవరికొచ్చింది? రే దాసన్న, ముందైతే నువ్వు వచ్చి నన్ను విడిపించు, తర్వాత వాళ్ళంతా నేను చూస్తాను. నువ్వు ఇప్పుడు ఏడున్నావన్నా? నేను ఇప్పుడే వస్తాను. రే నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే హలో హలో. ఛ, ఫోన్ చేసి అన్న కష్టంలో ఉన్నాడని చెప్తుండ్రా. ఫోన్ చేయన్నా. కట్ చేస్తున్నాడు, మళ్ళీ ట్రై చేయి. కట్ చేస్తున్నాడు రా. ఇదేంట్రా మళ్ళీ కట్ చేస్తున్నాడు? అసలు ఏమైందిరా? సంధ్య, నేను నిన్ను పిఏగా పెట్టుకుంది నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని. నన్నే మోసం చేస్తావా? నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, నా కుటుంబాన్ని బెదిరించావు. నీ వల్ల మరో ఆడపిల్ల బాధపడకూడదనే వాళ్లతో చేతులు కలిపాను. ₹1,00,00,000 ఇస్తాను, ఆలోచించుకో. ఈ ఆఫర్ ఎప్పటికీ రాదు. 2 కోట్లు ఇస్తా. సంధ్య, నీ లైఫ్లో చూడనంత డబ్బు నీకెప్పటికీ రాదు. 2 కోట్లు వెంటనే ఇస్తాను, వచ్చిన కట్లిపో. మీ ఎండి గారిది చాలా పద్ధతి గల కుటుంబం అనుకుంటాను. మగవాళ్ళని వదిలేసి ఆడవాళ్ళని మాత్రమే భోజనానికి పిలిచారు. లేట్ నైట్ అవుతున్నా ఇంటికి పంపకుండా ఉంచారు. వాళ్ళకంటే బుద్ధి లేదు, మరి మీకేమైంది? దాక్షాయణి అక్క, సరస్వతి అక్క పోలీసులు లెక్క కూపి లాగుతుంటే నాకు మస్తు ఫికర్ అవుతుందక్క. ఎందుకొచ్చిన గొడవ? ఇంట్లో అంతా చెప్పేద్దామక్క. చిట్టి, ఏమని చెప్తాం, ఎలా చెప్తాం? మన ఇంటి పరిస్థితులు బాగాలేకని ఆడవాళ్ళం బయటకొచ్చి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న దానిలో మనం జాబులు మానేస్తే ఇల్లు గడవడం చాలా కష్టమైపోతుంది. అలా అని వేరే జాబ్ చూసుకుందామా అంటే ఆ రాజశేఖర్ లాంటి రాక్షసులు ప్రతి ఆఫీసులో శిక్ష మాత్రం ఆడదానికే. చెప్పు విద్య. అక్క ఎక్కడున్నారు? తొందరగా గెస్ట్ హౌస్ దగ్గరికి రండక్క.
చాలా అర్జెంట్ అక్క. ఏమైంది విద్య? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఫోన్లో కాదక్క, మీరు తొందరగా అర్జెంటుగా రండక్క. ఏమైందక్క? విద్య చెప్పట్లేదు చిట్టి, చాలా టెన్షన్గా ఉంది. ఆటో ఆటో రా. ఎవరు? నేనే విద్య, తలుపు తీ. అక్క, ఏమైంది విద్య? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? రాత్రి మనం సంధ్యని ఇక్కడే ఉంచి వెళ్ళాం కదా. అవును. పొద్దున్నే మేమిద్దరం వచ్చేలా డోర్ వేసామక్క. కిటికీలోంచి చూస్తే 3 రౌడీలు గెస్ట్ హౌస్ లోపలికొచ్చారు. అన్నా 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 రే, అన్న ఇక్కడ ఉన్నట్లేడురా. మరి కారు ఉందిగా అన్న. ఎవరో ఆడవాళ్ళు కట్టి పడేసిండ్రని చెప్పిండిగా. ఈడి కారులో వచ్చినాక పట్టుకుని పోయి ఉంటారు. తలుపైతే వేసుంది. ఏరో చూడకపోయి దేవుడు ఆడదాం. పదండి పదండి. అక్క, నాకైతే చాలా భయం వేసిందక్క. ఇంతకీ అసలు వాడేం చేస్తున్నాడో చూద్దాం పదండి. అన్నా అన్నా. రే దాసు, అరవద్దని చెప్పినా అరవకు. అరే ఓపెన్ అయిందిరా. మీరేం కంగారు పడకండి. ఆ దాసన నాకు తెలుసు, నేను మాట్లాడేసి వస్తాను. త్వరగా వెళ్ళు. అరవకు అరవకు, గమ్మనుండు. అన్నా అన్నా. రే నువ్వటేలు, రే నువ్వుటేలు. అన్నా అన్నా. దాసన్న, సంధ్య మేడం, నువ్వు ఏడనువైంది? సార్ ఏడున్నాడు? తెలీదు దాసన్న, ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. ఇంట్లో నుంచే వస్తున్నా, ఆడు లేడు. సార్ ఫోన్ చేసి ఎవరో కట్టేశారో అన్నాడు, విడిపించమన్నాడు. అడ్రస్ చెప్పేలేవే ఫోన్ కట్టయింది. ఇప్పుడేమో కలుస్తలేదు. ప్రాబ్లం క్లియర్ అయింది, నేనే విడిపించాను. మరి కారు బయటే ఉంది. పని మీద నేనే తీసుకొచ్చాను. సరే మరి మేము పోయేస్తాం. రే రండిరా. చిట్టి, తనని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో, కామ్గా కూర్చో. చాలా థ్యాంక్స్ సంధ్య. ఇంతకీ ఈ రాజశేఖర్ ప్రాబ్లంలో ఉన్నాడని వాళ్ళకెలా తెలుసు? అక్క, అసలు రాత్రి ఏమైందంటే, ఏంటి చూస్తున్నావు? కట్లిపో. డబ్బు కోసం నిన్ను కాపాడితే చాలా మంది జీవితాలు నాశనం చేస్తావు. సీతక్క నన్ను నమ్మింది, తనకి నేను ద్రోహం చేయలేను. నువ్వు సంతకాలు పెట్టేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వేదవేషాలు వేయకుండా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. సూపర్ సంధ్య, నువ్వు స్వార్థంతో కట్లు విప్పుంటే
మనతో పాటు చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయి ఉండేవి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? చెప్తాను రా. కూసో, సక్క కూసో. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. నోట్లో ఆ క్లాత్ తీయండి. వద్దక్క, నోట్లోకెళ్ళి గుడ్డ తీస్తే లొల్లి లొల్లి చేస్తాడు. రౌడీగాలని వెనక్కి పిలుస్తాడో ఏందో. అదేం జరగదు. క్లాత్ తీ. వద్దక్క. ఏం కాదు, తీయమంటున్నాను కదా. చిటి తీ. సీత గారు, మంచులు కావాలండి. దావేస్తుంది సీత గారు, ప్లీజ్. నీళ్ళు లేవు, గిల్లు లేవు, గమనుడు. సీత గారు, ప్లీజ్ సీత గారు. విద్య, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. సరే అక్క. థ్యాంక్ యూ సీత గారు. తాగు. చేతులు కట్టేస్తుంటే ఎలా తాగుతారండి? రే రే రే, మస్తు షరున్నవరా నువ్వు. కట్లిప్పితే పారిపోదామనా? ఈ కథలు ఏంటైనా నడుస్తాయేమో గాని నా తాన నడవవు. కరీంనగర్ పోరి, ఖతర్నాక్ పోరీడా. సరే ఖతర్నాక్ పోరి గారు, కట్లిపోద్ది కానీ కనీసం నోట్లో అయినా నీళ్లు పోయండి. దాహంగా ఉంది. సీత గారు, మీరని చెప్పండి. విద్య, తాగించు. చూడండి రాజశేఖర్ గారు, ఎండి స్థానంలో దర్జాగా ఉండాల్సిన మీరు చెడు ఆలోచనలతో ఇలా కట్టి పడేసే పరిస్థితి తెచ్చుకున్నారు. మీతో మాకు ఎలాంటి శత్రుత్వమూ లేదు. మర్యాదగా చెప్తున్నాను, మొండి పట్టుదలకి పోయి చేటు తెచ్చుకోవద్దు. ఫోటోలున్న చిప్ మాకిచ్చేయండి. అలాగే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినట్టు బాండ్ పేపర్ మీద సంతకం చేయాలి. ఇక మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. వెళ్ళి ఇలాంటి పిచ్చి పనులు మానేసి రాజాలా బ్రతకండి. ఏంద్రా పోయి సోంచా ఇస్తున్నావు? మా అక్క చెప్పేది నీ చెవికెక్కట్లేదా? సంతకం పెట్టో. ఆలోచించుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి. ఆలోచించుకోవడాలు రౌండ్ టేబుల్ మీటింగ్లు లేవు. నీకున్న ఆప్షన్ ఒక్కటే, సంతకం పెట్టడం. ఆలోచించకపోతే నా నిర్ణయం చెప్పలేను. సరే, ఆలోచించుకోండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఆలోచించాలి అంటే నేను సిగరెట్ తాగాలి. ఒరే దొంగ సచ్చినోడా, సంతకం పెట్టమంటే సిగరెట్ కావాలంటవా? తర్వాత మందు కావాలంటవా? ఏ చిట్టి, ఏ వాడికి లేని ఆలోచన నువ్వు కలిగిస్తావు? అవునరా రే, మీ మొగోళ్ళు సిగరెట్ దాక్కుంటా ఉఫు ఉఫు అని ఊత్తూ గాల్లోకి చూస్తుంటారు. ఏముంటది రవై గాల్లో? ఆడేమైనా అప్సరసలుంటారా ఏంది? అసలే నా తల పగిలిపోతుంది. సోదాపి సిగరెట్ ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి.